అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతి అనంతరం. అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానము మేలు, జ్ఞానము కంటే ధ్యానం ఉత్తమము, ధ్యానం కంటే కర్మఫల త్యాగం మంచిది, ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు అని తెలుసుకున్నాము. మరి ఈ పదాలలో ఈ శ్లోకంలో ఉన్న పదాలకు సంబంధించిన వివరణార్థాలను తెలుసుకుంటాము. భగవానుడు సాధనా క్రమాన్ని ప్రారంభిస్తూ మయ్యేన మన అద్వత్సా మయి బుద్ధ్యం నివేశయ నివసిష్యసి మయ్యేన అత ఊర్ధ్వం నా సంశయః అత చిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మదాప్స్యసి అదైత ధన్యశక్తోపి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. సాధనా క్రమములో భగవంతుడు ఏం చెప్తున్నారు? నా మీదే మనసును బుద్ధిని నిలుపు, ఆ తరువాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు. ధనంజయ, అలా మనసు నా మీద నిశ్చలంగా నీవు నిలపలేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షము పొందగలుగుతావు. ఇక అది చేయగలేకపోతే నన్ను ఆశ్రయించి మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చెయ్యి అని చెబుతూ ఈ 12వ శ్లోకమైన అభ్యాస శ్రేయోహి జ్ఞాన అభ్యాసలో ఏమన్నారు? ఈ విధంగా ఉత్తమ సాధకులైన వారికి మనోబుద్ధులు రెండింటిని పరమాత్మయందు నిలుపుట. దీనినే సమాధి స్థితి, భావాతీత స్థితి, నిస్సంకల్ప స్థితి. అయితే ఇది అందరికీ సాధ్యము కాదు కనుక ఆ స్థితిని అందుకోవటానికి ఉపాయంగా అభ్యాస యోగాన్ని 2వ సాధనంగా చెప్పారు. అంటే అభ్యాసం ద్వారా మనోబుద్ధులను ఆత్మయందు నిలిపే నైపుణ్యము కలుగుతుంది అని. ఇక అభ్యాస యోగాన్ని చేయలేని రజోగుణ సంపన్నులకు వాళ్ళలోని రజోగుణాన్ని తొలగించుకున్నట్టుకు భగవంతుని కోసం కర్మలు చేయవలసిందిగా ఉపాయాన్ని తెలియజేశారు. అన్ని కర్మలను భగవంతుని కర్మలుగా చెయ్యాలంటే కర్తృత్వ భావాన్ని నేను చేస్తున్నాను అనే భావం వదిలి ఇది నా కర్తవ్యం అంటూ చేయాలి. ఇక అది కూడా చేయలేని సామాన్యులకు నీవు కర్తగానే నీ పనులను చేసుకుంటూ ఉండు. కాకపోతే ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలను వదిలే. అంటే కర్మఫలం పైన ఆసక్తిని వదిలే. కర్మలు నైపుణ్యంతో చేస్తూ కర్మఫలాలను భగవదర్పణం చెయ్యి అని 4 మార్గాలను తెలియజేశారు. ఆ 4 మార్గాల యొక్క ఎక్కువ తక్కువలను, వాటి వేరువేరు లక్ష్యాలను బట్టి దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో చెబుతూ ఉన్నారు. వేదాంత సత్యాలను చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు. అందువలన శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్ర జ్ఞానం. ప్రతిరోజు 1 గంట జపము చేయండి, అలాగే పూజ చేయండి. ఎంతో మంచిది, బాగా కలిసి వస్తుంది. అంటే అలా చేస్తామనుకోండి, ఆ ఆశతో ఎప్పటికీ చేస్తూ ఉంటే అదొక అలవాటుగా మారిపోతుంది. ఇది శ్రేయస్సును కోరే జ్ఞానం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో ఈ సాధనా మార్గం యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.